దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 54వ దావీదు సంకీర్తనలో, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము. ఒక మనిషిని రక్షించడానికి 2 ఆయుధాలు అవసరం అవుతున్నాయి ఇక్కడ. ఒకటి నామము, అంటే ఆయన పేరు, అంటే ఆయన పేరులోనే ఒక అద్భుతమైనటువంటి రక్షణ ఉంది. రెండవది ఏంటి అని అంటే పరాక్రమం. దేవుని యొక్క పేరు ఒక్కటే సరిపోదు కానీ ఆయన పరాక్రమం కూడా మనల్ని విడిపించడానికి అవసరం. పరాక్రమం అంటే ఎప్పుడు అది బయటకు వస్తుంది? నామం అంటే అందరికీ అందుబాటులో ఉంటది. నామము అంటే యేసు నామము, తండ్రి నామము, యెహోవా నామం అంటే అది చాలా సులువు, అందరము పలకొచ్చు. ఆయన నామంలో ఏం దొరుకుతుందంట? రక్షణ దొరుకుతుంది. అయితే ఆ రక్షణ మన మీద ఉండటం న్యాయమా కాదా అనే దానికి ఒక లెక్క కావాలి. మనం దేవుని రక్షణలో ఉండటానికి అర్హులమా కాదా అనడానికి న్యాయబద్ధమైన తీర్పు తీర్చబడాలి. హల్లెలూయా. ఒక పేరు పెట్టుకున్నంత మాత్రాన మేము క్రైస్తవులు అన్నంత మాత్రాన, మేము దేవుణ్ణి నిత్యము కొలుస్తున్నాము అన్నంత మాత్రాన ఈ రక్షణ మన మీద కొనసాగింపు జరగదు. ఆ కొనసాగింపు జరగాలంటే, దేవా నీ నామం బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము. అంటే రక్షణ అనేది నామాన్ని బట్టి వస్తుంది. ఆ రక్షణ అనేది మన మీద శాశ్వతంగా ఉండాలి అని అంటే న్యాయపరమైనటువంటి తీర్పు ముఖ్యం. ఈ న్యాయపరమైన తీర్పు తీర్చడానికి ఆయన పరాక్రమశాలి కావాలి. పరాక్రమశాలి అంటే ఆయన ఎప్పుడు మనకు గుర్తొస్తాడు? ఆయన ఎలాగొస్తాడు? యోధా గోత్రపు సింహము. సింహానికి పరాక్రమం ఉంటది, గొర్రెకు పరాక్రమం ఉండదు. గొర్రెగా ఆయన అందరినీ రక్షించాడు. వదకి తేబడిన గొర్రెగా. అంటే గొర్రె దేనికి సాదృశ్యంగా ఉందంటే సిలువకు సాదృశ్యంగా ఉంది. అంటే ఆయన వదకు తేబడిన గొర్రెగా అంటే ఏ పాపము చేయకపోయినా గొర్రె వలె ఆయన నిందించిన వారిని వేలెత్తి చూపించకుండా, ఆయనను హింసించిన వారిని తిరిగి హింసకు గురి చేయకుండా గొర్రె వలె ఆయన సిలువనెక్కాడు. అందుకనే సమస్త మానవాళికి రక్షణ వచ్చింది. ఇది యేసునామం. ఇది యేసునామం. అంటే ఈ యేసునామంలో ఆయన కార్చిన రక్తపు తాలూకు రక్షణ ఏదైతే ఉందో అందరికీ వచ్చింది. అయితే ఈ అందరూ పొందుకున్న ఈ రక్షణ తీర్పు వరకు కొనసాగించాలి అంటే యోధా గోత్రపు సింహము తీర్పులో మనము నిర్దోషులుగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ రోజు పొందుకున్న రక్షణ రాకడ వరకు, ఆయన వచ్చే వరకు మన మీద ఉండాలి అంటే ఆయన న్యాయాధిపతిగా మనం ఎప్పటికప్పుడే మనం బేరీజు వేసుకోవాలి. మన పాపాలు క్షమించే దేవునిగా కొలుస్తున్నాము గాని మనం చేసే ప్రతి తప్పిదాన్ని, మనం వేసే ప్రతి అడుగుని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది అంటే, దేవా నీ న్యాయము, నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఈ రెండిటికి అర్థం అదేనండి. అంటే గొర్రె వదకు తేబడినటువంటి క్రీస్తును మనము ధ్యానించుకుంటాము. ఆ ధ్యానములోనే న్యాయాధిపతిగా, పరాక్రమశాలిగా రానయున్న యోధా గోత్రపు సింహాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. రెండు ఒకేసారి మనం చేసుకోగలిగితే క్షమించే దేవుడే మరలా మనల్ని తీర్పులోనికి మనం తీర్చబడే సమయంలో యోధా గోత్రపు సింహంగా ఆయన నిలబడతాడని మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మన పిల్లలకి ప్రేమతో ఉంటాము, కానీ సమయం వచ్చినప్పుడు ఒక్కోసారి కర్ర పట్టుకుంటాం కదా. కాబట్టి అలాగా కూడా మన పట్ల దేవుడు ఉన్నాడు, ప్రేమను చూపించే దేవుడు. ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతే న్యాయాధిపతిగా కూడా ఉంటాడు అని 2 కోణాల్లో మనం దేవుడిని చూడగలిగితే మనం తప్పనిసరిగా ఎప్పటికప్పుడే సెట్ అయిపోతా ఉంటాం. అంటే ప్రతి తండ్రి, ప్రతి తల్లి పిల్లలకి చాలా ప్రేమ చూపిస్తారు. అయినంత మాత్రాన తప్పు చేసేటప్పుడు తప్పనిసరిగా తండ్రి కోపం గుర్తొస్తుంది, కొడుకి తల్లి కోపం కూడా గుర్తొస్తుంది. ప్రేమతో పాటు ఏం చేస్తే మా తల్లిదండ్రులు మా మీద కోపపడతారు అనే అవగాహన ఏ పిల్లలకైతే ఉంటుందో ఆ పిల్లలు ఆ వారి ఆస్తికి, వారి సంపాదనకి, వారి ప్రేమకు లాస్ట్ వరకు కర్తలుగా ఉంటారు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకునే మనము ఈ ప్రేమలో దేవునికి ఇష్టం లేనివి చేస్తే ఆయన పరాక్రమశాలి అయిపోతాడు. మరలా ఆయన దీవెన, ఆయన రక్షణ మన నుంచి జారిపోతాది అనే కోణము కూడా మనం చూడగలిగితే ఆ యొక్క రక్షణ మనకు శాశ్వతంగా ఉంటది. హల్లెలూయా.